నిన్న మాజీ మంత్రి సిగ్గు లేకుండా ఆయన గతంలో నేను 4 సార్లు చేశాను 5 సార్లు చేశాను ఒంగోలు ఎమ్మెల్యేగా అని చెప్పుకోవడమే కానీ ఒంగోలుని ఎప్పుడైనా అభివృద్ధి చేశాడా? ఒంగోలు ప్రజల గురించి పట్టించుకున్నాడా? ఏమీ లేకుండా ఆయన గెలవటము, డబ్బు పెట్టి గెలవటము, ప్రజల్ని మభ్యపెట్టి గెలవటము, శ్రీలంక, సింగపూరు, హైదరాబాద్ పేకాడాడుకోవటం. ఈ తప్పితే నీకు బాలేని నువ్వు అభివృద్ధి గురించి పట్టించుకున్నావు. 5 సార్లు చేసిన రాజశేఖర రెడ్డి నీ సొంత బంధువు అని చెప్పుకుంటున్నావు. ఆయన ముఖ్యమంత్రిగా నువ్వు మంత్రిగా చేశారు. ఒంగోలు అభివృద్ధి గురించి పట్టించుకున్నావా? పోయిన 5 సంవత్సరాల్లో 2019-24లో పోతురాజు కాలువని 60 కోట్లు చెప్పి అంతకుముందు జనార్దన్ గారు శాంక్షన్ చేపిస్తే నువ్వేం చేసావు? నీ తొత్తులకి ఇచ్చి ఆ కాలువని నీరు కాచేసావు. నువ్వు గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి నీ సొంతంగా నీ ఎజెండా నడుపుకుంటూ నీ డబ్బులు సంపాదించుకుంటూ నీ బామర్తి పిల్లలకి మట్టి తోలుకుంటూ నువ్వు ఇసుక, బియ్యము, తర్వాత బ్రాందీ షాపుల్లో డబ్బులు సంపాదించుకొని నువ్వు చేసినవన్నీ ఈరోజు మన ఎమ్మెల్యే గారి మీద రుద్దాలని చెప్పి నువ్వు చూస్తావేంది? నువ్వు కిరాయి కుక్కల్ని పెట్టుకొని కిరాయి కుక్కల చేత కారు కూతలు కూపిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకున్నాలా? బాలినేని చేసిన పాపాలు పార్టీ మారంగానే పోతాయా? గత 5 సంవత్సరాల్లో బాలినేని 72 కబ్జాలు చేపించాడు. ఆయన అయితేమి ఆయన అనుచరులు అయితేమి అవన్నీ ఎక్కడికి పోతాయి? ఆ పాపాలన్నీ పోతాయా? తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని పెట్టిన ఇబ్బందులన్నీ మర్చిపోతాము మేము. నిన్న మా ఎమ్మెల్యే గారు ఏమన్నారు? అవన్నీ గుర్తు చేస్తూ బాధపడుతున్నారు కార్యకర్తలు. ఆయన ఇట్లా ఈ విధంగా ఇబ్బంది పెట్టాడని మాట్లాడటం తప్ప? నేను నీ తప్పులు గుర్తు చేసుకోవడం తప్పవుద్దా? ఆయన కూటమి ధర్మం ఎక్కడ ఎమ్మెల్యే గారు తప్పలేదు. ఇంకా మీరే నువ్వు ఈ కుక్కలంతా పెట్టి కూటమి ధర్మాన్ని చెడగొట్టాలని చెప్పి చూస్తున్నావు. ఆ బాలనాగేంద్ర ఎవరు? 6 నెలలు ఒక దిక్కడ ఉండడు. వాడు ఒక పిచ్చి కుక్క. ఒక దిక్కడ ఎక్కడ 6 నెలలు ఉండడు. చూడండి, ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీలో చేరాడు. అంతకుముందు ఏ పార్టీ తెలియదు. ఎలక్షన్ ఒక నెల ఉందనగా మళ్ళీ జనసేనలోకి పోయాడు. అక్కడేమన్నా సక్రమంగా ఉన్నాడా? మళ్ళీ అక్కడ పుల్లలు పెట్టేశాడు. అక్కడ జిల్లా అధ్యక్షుల్ని వాళ్ళని కించపరుస్తూ మళ్ళీ మాట్లాడతాడు. డొక్కా సీతమ్మ పేరు చెప్పుకొని ఒక అన్నదాన కార్యక్రమాన్ని పెట్టి మిత్రుడు అన్నట్టు కొన్ని లక్షలు వసూలు చేశాడు. వసూలు చేసి ఏం చేసావు? లెక్క చెప్పు. నువ్వు ఎందుకు ఆపేసావు? ఇవాళ డొక్కా సీతమ్మ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసావు. ఇవాళ ఎందుకు ఆపేసావు? అది భోజనాలు పెట్టకుండా పిచ్చి పిచ్చేషాలు అయిపోకు. నువ్వు గతంలో కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు సొంత పార్టీ వాళ్ళు కూడా వచ్చి నీకు ఓటు ఇలా. ఎందుకంటే వీడి శాస్త్రాలు చూసి ఈ ఎదవని గెలిపించకూడదు మనం అని చెప్పేసి నువ్వు భాగ్యనగర్లో పోటీ చేస్తే సొంత పార్టీ వాళ్ళు ఓటింగ్కి రాకుండా నీకు మోహన్ చాటేసావు. నువ్వు ఓడిపోయావు. ఆ రోజు బలరాం గారి ఇంటికాడ కుండీలు పగలు కొడితే నిన్ను నేను వైజాగ్లో పెట్టి కాపాడితే నువ్వు అక్కడ చెన్నారావు అని నా మిత్రుడు వ్యాపారం చేస్తుంటే అతను బొక్కేసి అతను మోసం చేసి అతను డబ్బులు ఎగ్గొట్టేసి వచ్చేసాడు. అతని పనిదే. ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎక్కడ లాభం ఉందంటే అక్కడ వాళ్తాడు, అక్కడ పుల్లలో పెడతాడు. ఒక నెల 2 నెలలు ఉంటాడు, మళ్ళీ ఇంకో పార్టీకి పోతాడు. ఇప్పుడు బాలినేని జనసేనలో చేరినాక ఇతని మొహం చూడలే, ఇతను పక్క తెప్పించేశారు. ఇవాళ అవసరమని పిచ్చుకొక్క కోతలకు వస్తుందని చెప్పి మళ్ళీ నిన్న కిరాయిగా డబ్బులు ఇచ్చి ఇతన్ని మళ్ళీ పిలిపించుకొని మాట్లాడిస్తున్నారు. బాలా, ఎప్పుడైనా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో. బాలినేనికి ఎంత చెడ్డ పేరుందో నీకు అంత 4 ఇంతలు ఉంది. గతంలో నువ్వు వ్యక్తుల గురించి వ్యక్తిత్వం గురించి మాట్లాడతావా? నువ్వు ఒక భార్యను చంపేశావు, ఉరిదీసి ఒక భార్యను వదిలేసావు. నువ్వు వ్యక్తుల గురించి వ్యక్తిత్వాల గురించి మాట్లాడేది నువ్వా? ఒళ్ళు దగ్గర పెట్టుకో ఎప్పుడైనా. ఇంకా ఏఎంసీకి కుండేపి నియోజకవర్గం ఎత్తికిస్తున్నారు. ఆయన శివపురం సర్పంచ్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. అరే, ముందు తెలుసుకోరా, ఈ ఒంగోలులో ఉన్నోళ్ళు 90% అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ స్థానికులు కాదు, అందరం బయట నుంచి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు నువ్వు ఏ వ్యక్తి తరపునైనా కిరాయి తీసుకొని మాట్లాడుతున్నావు, ఆ వ్యక్తిది కూడా మా మండలమే, కొంజేడు. ఆయన ఒంగోలులో పుట్టి పెరగలేదు. గుర్తుపెట్టుకో, అందరం బయట నుంచి వచ్చిన వాళ్ళమే. హెడ్ క్వార్టర్లో ఉంటాము. నేను 42 సంవత్సరాల నుంచి ఒంగోలులోనే ఉంటున్నా. నాకు 85 నుంచి ఒంగోలులో ఓటు ఉంది. అదేవిధంగా ఇదిగో నా పార్టీ సభ్యత్వం కార్డు. నువ్వా నా గురించి మాట్లాడేది? నువ్వు గతంలో ఎన్నోసార్లు నా ఇంటికి వచ్చి ప్రాధాయపడ్డాడివి. గుర్తుపెట్టుకో, పార్టీ మారినంత మాత్రాన వాళ్ళు ఏదో కిరాయి ఇచ్చి నిన్ను ప్రోత్సహించినంత మాత్రాన పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చి వేషాలు ఇవ్వకు. దామచర్ల గారి కుటుంబం అంటే రాష్ట్రం అంతా తెలుసు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఎలా సంపాదించుకున్నారో ఏందో.
1962లోనే వీళ్ళకి ఒక అంబాసిడర్ కారు ఒక జీప్ ఉండేది. మీ ఎమ్మెల్యే గారికి ఏముందో చెప్పమన్నాయా మీ బాలినేనికి ఆ రోజుల్లో? అదేమంటే మాకు 100 ఎకరాలు ఉంది 100 ఎకరాలు ఉంది అంటారు. 100 ఎకరాలు ఉంటే ఏం చేయడానికి? నువ్వేమన్నా వ్యవసాయం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా? మిత్రుడు చెప్పినట్టు వాళ్ళు స్టిల్ ఈ రోజు కూడా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, 10 మంది బతికేదానికి చూస్తారు. నువ్వేంది? నువ్వు నిద్రలేస్తే సింగపూరు, శ్రీలంక, గోవా, క్యాజినోవాలు, ఇదే కదా నీ పని. నువ్వెందుకు పార్టీలో చేరావు? ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు మళ్ళీ దామచర్ల జనార్దన్ గురించి నువ్వు పుల్లలు పెట్టించి పిచ్చి కుక్కల చేత పిచ్చి కూతలు కూపియద్దు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. బాలనగేందర్ మురళిని కొట్టారండి, మురళిని ఓరకు కొడతారా? గతంలో నాగేశ్వరరావుని కొట్ల, వాళ్ళ కొడుకు ఆయన కలిసి ఎంతమంది కార్యకర్తలను కొట్టించారు? ఆడవాళ్ళని కూడా లేకుండా, ఆడపెట్టలేని కూడా లేకుండా ఈ వెంకటరత్నం వీళ్ళని కొట్టించారు. ఏం వీళ్ళు మనుషులు కదా? వీళ్ళంతా మానవత్వం ఉన్నవాళ్ళు కదా? నీకు మురళి గుర్తొచ్చాడా? వాడు ఒక పిచ్చి కుక్క, వాడు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరో కడుపు మండేళ్ళు తన్నేరు. దాన్ని జనార్దన్ గారికి పూస్తారా మీరు? ఆయనకేమీ సంబంధం లేదు. కాబట్టి ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చారు మాట్లాడారంటే గౌరవంగా మాట్లాడండి. అంతేగాని వాళ్ళేదో డబ్బులు ఇచ్చి ప్రోత్సహించారు అని అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరకుండా మా మిత్రుడు మొదలన్నట్టు నీ ఒంగోలు జనం గోరి కడతారు తొందరలో. గుర్తుపెట్టుకో, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే ఎప్పుడైనా కపడతారు.